తన 5 సంవత్సరాల పదవీ కాలంలో వాకాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగిందని గ్రామ సర్పంచ్ అడగల సత్యప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో సర్పంచ్ పదవీకాలం ముగింపు సందర్భంగా సర్పంచ్లకు వార్డు సభ్యులకు ఘన సన్మాన సత్కారం జరిగింది. 2021 సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అడబాల సత్యప్రసాద్ పోటీ చేసి 550 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 10వ వార్డు సభ్యులతో పోటీ పడగా 8 మంది వార్డు సభ్యులు విజయం సాధించి సర్పంచ్ అడబాల సత్యప్రసాద్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కురసాల కనబాబు సహకారంతో గ్రామ అభివృద్ధి మరింతగా మెరుగుపడిందని అన్నారు. వాకాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ముసలమ్మ సోమాలమ్మ ఆలయం నిర్మించడమే కాకుండా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు ఫులే నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలు మరియు పలు వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, మెయిన్ రోడ్లు అంతా వీధి లైట్లు వేయించి సుమారు 6 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టారు. అలాగే అర్హులైన వారందరికీ 294 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం పనిచేసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు ఆదివారం సాయంత్రం వాకాడ శ్రీ సూర్య పవన్ తేజ కళ్యాణ మండపంలో సర్పంచ్ అడబాల సత్యప్రసాద్ కు వార్డు సభ్యులకు ఘన సత్కారం చేశారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ అడబాల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, ఎంపీటీసీ చెక్కపల్లి ఫకీరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువకుల చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, ఉప సర్పంచ్ మోహన్ ధనరాజ్ మరియు పాలక మండలి సభ్యులను ఘనంగా భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడిన సర్పంచ్ అడబాల సత్యప్రసాద్ ను అభినందించారు. కార్యక్రమంలో కరప సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, అడబాల సూరిబాబు, లకమాల సాయి, గిరిధర్, వాసంశెట్టి ఈశ్వరరావు, పెంకే విశ్వేశ్వరరావు, మెడిసెట్టి సత్యనారాయణ, పసుపులెట్టి లక్ష్మణరావు, సాంబత్తుల లక్ష్మణరావు, లంకారాము అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే ఒక పార్టీ అంటారు, ఒక ప్రభుత్వం పథకం కాదు, ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా కులం భేదాలు లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలని, అందరూ ఒకే మాట మీద నిలబడాలని కోరుకుంటూ ఇల్లు చేసిన అతనికి ఏ విధమైన గర్వం లేదు. ఎంతో నెమ్మదిగా మాట్లాడుతూ అందరికీ తలలో నాలుకలా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుచేత అతను చేసి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా చరిత్రలో ఉండిపోతుంది. చరిత్రలో ఉండిపోయి వెనకాల ఏ సర్పంచ్ వచ్చినా, ముందు ఏ సర్పంచ్ ఉన్నా కానీ ఇతను చేసిన 5 సంవత్సరాల పదవీ కాలం మాత్రం చాలా ఖచ్చితంగా ఇంచుమించు 4 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగినాయి మా ఊరికి. ప్లస్ రెండోది ఏంటంటే ఇళ్ల పట్టాలు 294 మందికి చాలా విశాల హృదయంతో ఇప్పించారు. అలాగే ఏ కార్యక్రమం వచ్చినా నేను ఉన్నానని ముందుకెళ్ళి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించాడు. అలాగే గ్రామ దేవతలైన శ్రీ 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 సోమలమ్మ ముసలమ్మ ఆలయం నిర్మాణానికి చక్కగా భారీగా విరాళించి సహకరించాడు. అలాగే ఎన్నో పనులు చేసి మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో వాకాడ సర్పంచ్ అంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుచేత అతను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, అతను నా సొంత కుమారుడుగా భావిస్తూ, మా గ్రామ సర్పంచ్ని మా సొంత కోడలుగా భావిస్తూ, నేను ఈ పదవీ కాలంలో నేను కూడా ఎంపీటీసీగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ, చాలా ఆనందపడుతూ, 10 కాలాల పాటు వాళ్ళిద్దరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని కోరుకుంటూ, మొత్తం బోర్డులందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారని కోరుకుంటూ, ఈ రోజున నేను చేసింది 3 సంవత్సరాలు నాకు 2 సంవత్సరాలు కర్ణాటక పెట్టారు, 2 సంవత్సరాలు గవర్నమెంట్ జ్ఞాపకంలో పెట్టారు. దానివల్ల సఫర్ అయ్యాను. నేను ఇంకా చేయలేకపోయాను. నన్ను అన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాను. ఈ రోజున ఈ 2 సంవత్సరాలు కూడా సర్పంచ్ కన్నా ఏ పని నేను చేయలేకపోయాను. అనివార్య కారణంగా సమయం వచ్చినప్పుడు అన్ని చేస్తాను. ఇప్పుడు చెప్పే టైం కాదు. ఈ రోజున పంచాయతీకి 21 లక్షలు నిర్మించి వెళ్తాను నేను. కానీ గ్రామంలో మంచి పని చేయాలని అధికారులు నాయకులు కోరుకుంటున్నాను. నాకు ఎలాగైనా
పదవి. దానికి ఆయన ఆ పదవి విరమణ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుతూ వాతావరణ గ్రామ ప్రజలకు నా అభినందనలు తెలుపుతూ